Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to very special session Super 60. సో ఈ సూపర్ 60 అన్న వెంటనే ఆల్రెడీ మీకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది, స్టేటస్లో వచ్చేసి ఉంటుంది సూపర్ 60. సో ఇంగ్లీష్ మేడ్ ఈజీ, సో ఆల్ కాంపిటేటివ్స్ అని చెప్పి స్టేటస్ వచ్చి ఉంటుంది. సో ఒక ఐడియా అయితే వచ్చింటుంది వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ హ్యావ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్ సూపర్ 60. సో సూపర్ 60 అనేటటువంటిది ఇట్స్ జస్ట్ ఫార్ములే. సో మా యొక్క ఇంటెన్షన్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ రీసెర్చ్ మేము తెలుసుకున్నటువంటిది ఏంటి అంటే ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లైక్ రీజనింగ్ అని చెప్పి మేము తెలుసుకోవడం జరిగింది. సో ఏ విధంగా అయితే మీకు ఇప్పుడు ఒక్క ఫార్ములా మీకు మ్యాథమెటిక్స్లో ఐడియా ఉంది, అర్థమెటిక్లో ఐడియా ఉంది అంటే హౌ మెనీ ప్రాబ్లమ్స్ కెన్ యూ సాల్వ్ గైస్? సో డెఫినెట్లీ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ యూజింగ్ దట్ సింగిల్ ఫార్ములా, అవునా కాదు? సో అదేవిధంగా రీజనింగ్లో ఒక టెక్నిక్ తెలిసిందంటే దాంతో మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఇంగ్లీష్ అంటే చాలామందికి ఒక ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియాని ఆంగ్లోఫోబియా అంటారు. సో ఆంగ్లో స్టాండ్స్ ఫర్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఫోబియా. ఈ ఫోబియా నుంచి బయటకు పడడానికి మేము కనుక్కున్నటువంటిది ఏంటి అంటే సూపర్ 60. సో ఈ సూపర్ 60 అనేటటువంటి ఇట్స్ నథింగ్ బట్ మన భాషలో చెప్పాలంటే ఫార్ములేనే సూపర్ 60. సో త్రూ అవుట్ మేము స్టడీ చేయంగా మాకు తెలిసినటువంటిది ఏంటి అంటే సో మ్యాక్సిమం గ్రామటికల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎర్రర్ లొకేషన్ కావచ్చు, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, సో క్లోజ్ టెస్ట్ కావచ్చు, సెంటెన్స్ ఫిల్లర్స్ కావచ్చు, అదేవిధంగానే వర్డ్ స్వాప్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ గ్రామటికల్ ప్యాటర్న్స్ కెన్ బి క్రాక్డ్ త్రూ దిస్ సూపర్ 60 ఫార్ములే. సో మొత్తం మేమంతా కూడా సో కాంట్రాక్ట్ చేసేసి సో ఒక 60 ఫార్ములే తీయడం జరిగింది. అంటే సో సమ్ పీపుల్ గెట్ డౌట్, ఏమండి ఈ సూపర్ 60 ఒక్కటి నేర్చేసుకుంటే కన్నా మాకు మొత్తం మార్క్స్ వచ్చేస్తాయంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్. సో ద పాయింట్ ఈస్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మేము ఫిల్టర్ చేసిన తర్వాత మాకు తెలిసినటువంటిది ఏంటి అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ దీని చుట్టూనే సరౌండ్ అవుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి అనేది మాకు అర్థమైందనమాట. సో అంటే ఇక్కడ బ్యాంకింగ్ గురించి మాత్రమే నేను మాట్లాడలేదు. సో మ్యాక్సిమం కాంపిటేటివ్స్, ప్రతి ఒక్క కాంపిటేటివ్లోనూ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో రెగ్యులర్గా ఉండేటటువంటి ప్యాటర్న్సే ఇవి. ఏంటి ప్యాటర్న్స్? ఎర్రర్ లొకేషన్ అంటారు. సో ఒక సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్ని డిటెక్ట్ చేయాలా, లొకేట్ చేయాలా. తర్వాత ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఒక సెంటెన్స్లో ఒక ఫ్రేజ్ని హైలైట్ చేసి ఆ హైలైటెడ్ ఫ్రేజ్ రైట్ అయితే నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ అయితే కానీ కింద ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ ఎర్రర్ని కరెక్ట్ చేసేటటువంటి మోడల్. నెక్స్ట్ సెంటెన్స్ ఫిల్లర్ ఏంటి? సెంటెన్స్లో బ్లాంక్ ఇస్తాడు, మన భాషలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం. ఇంకా అది కాకపోకుండా క్లోజ్ టెస్ట్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇవ్వడం జరిగి ఉంటుంది. దాని తర్వాత వర్డ్ స్వాప్ అంటే ఒక సెంటెన్స్లో 4 పదాలు హైలైట్ చేసి ఉంటారు. ఆ 4 పదాలలో సో ఆ ఏవైనా 2 పదాలని షఫుల్ చేస్తే మనకు మీనింగ్ వస్తుందా, లేకపోతే కన్నా నో ఎక్స్చేంజ్ రిక్వైర్డ్ అనేటటువంటి ఒక మోడల్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇవి రెగ్యులర్గా ఏవైతేనేమి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎస్బీఐ నోటిఫికేషన్ రెడీగా ఉంది మన దగ్గర. సో ఈ ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్లో జాబ్స్ కొట్టాలనుకునేటటువంటి వాళ్ళు హూఎవర్, ఈ ఎస్ఐ నోటిఫికేషన్ రెడీగా ఉంది. సో ఎస్ఐ కానిస్టేబుల్స్ జాబ్ కొట్టాలనుకునేటటువంటి వాళ్ళు, స్టాఫ్ సెలెక్షన్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయి ఉంది, స్టాఫ్ సెలెక్షన్ కొట్టాలనుకునేటటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ ఇస్ అ కామన్ పాయింట్. ఇంగ్లీష్లో సో మీరు మార్క్స్ తెచ్చుకోవాలా, ఆ మార్క్స్తో జాబ్ కొట్టాలా. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఫీలింగ్ ఈజ్ లైక్ అర్థమెటిక్ ఉంది, అర్థమెటిక్లో నేను మ్యాక్సిమం స్కోర్ చేసుకుంటా, రీజనింగ్ ఉంది, రీజనింగ్లో నేను స్కోర్ చేసుకుంటా. ఎస్, యూ కెన్ డూ దట్. కానీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ నాకు అర్థం కాదు, ఇంగ్లీష్ నాకు ఇబ్బంది, ఇంగ్లీష్ నేను ప్యాసేజెస్ చదివినా నాకు అర్థం కాలేదు, సో ఈ క్వశ్చన్స్ చదివినా నాకు అర్థం కాలేదని చెప్పేసి వదిలేస్తారు. లేకపోతే సో ఆంగ్లోఫోబియా అని చెప్పాను కదా, ఆ యొక్క పర్టికులర్ సెక్షన్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అన్నట్టు. సో నేనేం చెప్తున్నానంటే మీరు యాప్టీలో ఎవరైతే చేయగలుగుతున్నారో, రీజనింగ్లో ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటున్నారు. కానీ ఎక్కడ జాబ్స్ కోల్పోతున్నారంటే ఇంగ్లీష్ సెక్షన్లో కోల్పోతున్నారు. సో ఆ ఇంగ్లీష్ సెక్షన్ ఎందుకు కోల్పోతున్నారంటే దే ఆర్ లుకింగ్ అట్ ఇంగ్లీష్ యాజ్ ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా చూస్తున్నారు కాబట్టి కోల్పోతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం డోంట్ లుక్ అట్ ఇంగ్లీష్ యాజ్ లుక్ అట్ ఇంగ్లీష్ యాజ్ మ్యాథమెటిక్స్, లుక్ అట్ ఇంగ్లీష్ యాజ్ రీజనింగ్. సో ఇప్పుడు మనకి 30 క్వశ్చన్స్ 20 minutes ప్రిలిమ్స్ లెవెల్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ రిలేటెడ్గా. సో ఏదైతేనేమి ఆ కాంపిటేటివ్స్లో మెయిన్గా క్వశ్చన్స్ నంబర్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా క్వశ్చన్ నంబర్ ఎక్కువ ఉంటుంది, మనకు ఉన్నటువంటి టైం తక్కువ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ టైమింగ్.
సో ఈ టైమింగ్ రిలేటెడ్గా ఎవడైతే మేనేజ్ చేసుకోగలుగుతాడో, మ్యాక్సిమం స్కోర్ చేసుకోగలుగుతాడో వాడే సో ఖచ్చితంగా జాబ్ కొట్టిన వాడు అవుతున్నాడు. నేను ఎవ్రీ టైం మన స్టూడెంట్స్కి చెప్తూ ఉంటా, స్పీడ్ అండ్ యాక్యురసీ డిసైడ్ యువర్ జాబ్. సో ఇప్పుడు మనము ఒక చిన్న లాజిక్, ఒక కాంప్రహెన్షన్ ఇచ్చాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ కాంపిటేటివ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ పర్టికులర్. సో ఏ కాంపిటేటివ్కైనా ఒక కామన్ మోడల్ ఏముంటుందంటే ఆర్సీ ఉంటుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్యాటర్న్స్ అని చెప్పున్నాను నేను ఇప్పుడే. సో ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ 10 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 35 to 40 seconds ఉంది. 10 క్వశ్చన్స్కి సో 40 seconds అనుకున్నా కూడా సో 40 into 10 సో 400 seconds మనకి చేతిలో ఉంది. ఒక్కొక్క క్వశ్చన్కి అయితే 40 seconds ఉంది. సో క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదివి పెట్టడానికి 40 seconds ఉంది. ప్యాసేజ్ ఎప్పుడు చదువుతావు? ఎర్రర్ స్టేట్మెంట్ ఉంది, స్టేట్మెంట్ అంతా చదివి అనలైజ్ చేసుకుని ఎంత డీప్గా వెళ్ళేసేసి అర్థం చేసుకున్నా కూడా ఎర్రర్ దొరకట్లేదు. అలా అని చెప్పి నో ఎర్రర్ పెట్టాలంటే గట్స్ చాలట్లేదు. సో అలాంటప్పుడు ఆ 40 secondsలో ఎర్రర్ డిటెక్షన్ ఎప్పుడు కనుక్కుంటాం? ఎప్పుడు కరెక్ట్ చేస్తావు ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్లో? సో ఫిల్లర్ ఉంది, సెంటెన్సే అర్థం కాలేదు, ఆ పదాలు కింద ఇచ్చినటువంటి పదాలు అర్థం కాలేదు, మళ్ళీ ఏ విధంగా నువ్వు ఆ పదాలని పిక్ చేసుకుంటావు? సో కాబట్టి ఇంగ్లీష్ టఫ్. కానీ స్పీడ్గా మనకి ఎన్ని మినిట్స్ ఉన్నాయి? మామూలుగా నేను బ్యాంకింగ్ జనరల్గా మాట్లాడినట్లయితే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇప్పుడు ఇమీడియట్లీ మనకున్నటువంటి SBI నోటిఫికేషన్ రిలేటెడ్గా మాట్లాడినట్లయితే సో ఇప్పుడు మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes ఉంటుంది సో సెక్షనల్గా. సో ఈ 20 minutesలో సెక్షనల్ టైమింగ్ మనకు ఆల్రెడీ కౌంట్ డౌన్లో ఉంటుంది. సో 20 minutesలో 30 questions క్రాక్ చేయడం సాధ్యమేనా? సో ఆల్రెడీ మేము ఇక్కడ ఇంటెన్సివ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇంటెన్సివ్ క్లాసెస్లో కూడా ఈ ఆల్రెడీ సూపర్ 60తో స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఆ పర్టికులర్ సూపర్ 60 రూల్స్ నుంచి స్టూడెంట్స్ మ్యాక్సిమం స్కోరింగ్. సో ఎవ్రీ స్టూడెంట్ సో ఈజ్ వెరీ క్లియర్, సో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ నౌ. సో ఏంటంటే దే గాట్ దే స్కోర్స్ ఇంక్రీస్డ్. సో బాగా నీట్గా ఇంక్రీజ్ అవుతూ ఉండడం, నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో నేనేం చెప్తున్నానంటే గైస్, సో ఈ క్లాసెస్ ఏవైతే మీకు ఈ యూట్యూబ్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ క్లాసెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఈవెన్ నోట్ చేసుకోండి. సో మీకు డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ ఫార్ములేతోనే సో మీ యొక్క ఎగ్జామ్ ఎనీ కాంపిటేటివ్ ఇంగ్లీష్ సెక్షన్ అయితే భయం లేకపోకుండా సాల్వ్ చేయగలుగుతారు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చనింగ్ నువ్వు ఈ యొక్క సూపర్ 16 అప్లై చేసి సాల్వ్ చేయగలుగుతావు, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. జస్ట్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. సో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్, దట్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇన్ దిస్ సెషన్. సో ఇప్పుడు టోటల్గా 60 ఫార్ములే నేను ఒకటే రోజే చెప్తున్నట్లయితే ఓవర్ఫ్లో అయిపోతుంది. సో కాబట్టి దీన్ని నీట్గా నేను ఒక 4 సెషన్స్ కిందకి డివైడ్ చేయడం జరిగింది. సో ఎలా ఉండబోతున్నాయి మన సెషన్స్ అనేది ఒకసారి చూసి నేను టాపిక్లోకి ఎంటర్ అయిపోతాను. సో రూల్స్లోకి ఎంటర్ అయిపోతాను. సో పాయింట్ నెంబర్ 1. సో ఇప్పుడు 15 60 క్వశ్చన్స్ 60 రూల్స్ని నేను 4 సెషన్స్ కిందకి స్ప్లిట్ చేయడం జరిగింది. మీరు రెగ్యులర్గా ఫాలో కండి. జస్ట్ క్రిస్పీగా ప్లాన్ చేసాం, ఒక 1/2 hour to 40 minutes. సో మీరు ఈజీగా కూర్చొని హ్యాపీగా చూసి నోట్ చేసుకునే విధంగా ప్లాన్ చేశాను. సో ఫస్ట్ ఈ సూపర్ 16 మీరు నోట్ చేసేసుకోండి. అవి రెగ్యులర్గా రిసైట్ చేస్తూ ఉండండి, రిపీట్ చేస్తూ ఉండండి. అవి మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. నెక్స్ట్ ఈ సూపర్ 60 బేస్ చేసుకొని మీకు ఒక ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ అయితేనేమి, ఒక వర్డ్ స్వాప్ అయితేనేమి, ఒక ఈ సెంటెన్స్ ఫిల్లర్స్ అయితేనేమి, ఒక ఎర్రర్ డిటెక్షన్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలా ఇస్తామంటే 1 day లైక్ 4th సెషన్ ఉంది కదా ఈ సూపర్ 60కి, ఆ 4th సెషన్ ఈవినింగ్ ఆ 4th సెషన్ ఎండింగ్లో మీకు ఈ యొక్క PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సూపర్ 60 బేస్డ్ ప్రాక్టీస్ అన్నట్టు. సో అది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ క్రాక్ ఇట్. సో ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ నేను క్రియేట్ చేస్తాను. సో డెఫినెట్లీ ఇక్కడ మనకి 30 questions 30 marks ఉంటే మ్యాక్సిమం స్కోరింగ్ అని కూడా నేను చెప్పట్లేదు, 30 marks కూడా మీరు తెచ్చుకునే విధంగా మేము మీకు ట్రైన్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్ గైస్, దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. సో లాస్ట్ లాక్డౌన్లో మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. సో ఈ లాక్డౌన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కూడా మిస్యూజ్ చేయకుండా ఎవరైతే రైట్ వేలో యూజ్ చేసుకుంటారో దే ఆర్ గోయింగ్ టు గెట్ సెటిల్డ్ వెరీ సూన్. సో ఇయర్ ఎండింగ్ కల్లా మీరు జాబ్స్లో ఉండబోతున్నారు, ఐ అష్యూర్ దాట్. సో మీరు చేయాల్సిందేదల్లా ఈ టైమింగ్ని వేస్ట్ చేయకోకుండా మేము ఏ విధంగా గైడ్ చేస్తామో ఆ విధంగా మీరు సో ఆ గైడెన్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకోకుండా ఈ లాక్డౌన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారా సో డెఫినెట్లీ మీరు సో జాబ్ కొట్టిన వాళ్ళు అవుతారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు లూజ్. సో ఓకే గైస్, సో ఇంకా డిలే చేయకుండా సింపుల్గా నేను చెప్పిన పాయింట్ చెప్పినట్టుగా అర్థం చేసుకోండి. మీకు ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు ప్రాక్టీస్ సెషన్లో మీకు అప్లికేషన్ తెలుస్తుంది, ఆ అప్లికేషన్ తెలిసినప్పుడు మీకు ఆటోమేటికలీ సో జస్ట్ నేను అడుగుతూ ఉంటా. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫిల్లర్ వచ్చింది, సెంటెన్స్ ఫిల్లర్లో బ్లాంక్ తర్వాత నౌన్ ఉంది, ఏం కావాలి అని అడుగుతూ ఉంటా. యూ ఆర్ గోయింగ్ టు సే దిస్.
లైవ్లో కూడా కండక్ట్ చేయబోతున్నాం క్లాసెస్. సో కాబట్టి ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేకపోకుండా మనము ఈ సూపర్ 60 నేర్చుకోబోతున్నాము, తర్వాత మనము ప్రాక్టీస్ చేయబోతున్నాము, తర్వాత ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆల్సో కంటిన్యూస్. ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా మీకు మిస్ కాకోకుండా మేము ప్లాన్ చేస్తున్నాం. దాని ప్రకారం మనము సో ఒక రోజు ముందర పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ మీరు ఇళ్ళలో ప్రాక్టీస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే సెట్ అండ్ టైం మనం ఫిక్స్ చేసిన టైంకి మీరు రైట్ ట్యాబ్ మొబైల్ ముందర ల్యాప్ ముందర కూర్చున్నట్లయితే మీకు లైవ్లో మనము ఇంటరాక్ట్ అవుతూ మనం క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా గైస్? ఓకే, లెట్స్ స్టార్ట్ సూపర్ 60. సో హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. సో వెరీ ఫస్ట్ వన్ సింపుల్ రూల్ అండి, adjective plus noun. What is adjective, what is noun? So how this is going to be useful to you in the exams? So నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. There's a big sentence and you have got dash and you have got a person. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, సింపుల్గా మీకు అర్థమయ్యే విధానంలో ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ బ్లాంక్ పడింది. యూ హ్యావ్ గాట్ ఆప్షన్స్. ఆప్షన్స్ 1, 2, 3, 4, 5. Noun, pronoun, adjective, adverb, preposition. సో జనరల్గా అడుగుతున్నాను. సో ఇక్కడ పర్సన్ ఉంది, పర్సన్ ముందర బ్లాంక్ ఉంది. నేను మీకు ఫిల్లర్స్లో ఏ విధంగా మీకు ఈ సూపర్ 60 యూజ్ చేసుకుని మీరు ఏం చేయబోతున్నారంటే, సో పాయింట్ నెంబర్ 1 గ్రామటికల్ అప్రోచ్ అంట. గ్రామటికల్ అప్రోచ్ అన్న వెంటనే మీరు ఫస్ట్ ఎలిమినేషన్ వైపు వెళ్ళాలి. ఎలిమినేషన్కి మీకు ఏం ఉపయోగపడుతుంది? దీస్ ఆర్ రూల్స్. సో బాబు పర్సన్ అనేది నౌన్, బాబు పర్సన్ అనేది నౌన్ ముందర బ్లాంక్ పడింది, నీకేం కావాలా అని అడుగుతా. మీరు ఇమ్మీడియట్లీ ఏం చెప్పాలా? సార్ మాకు అడ్జెక్టివ్ కావాలా. ఓకే, వెరీ గుడ్, లెట్స్ గెట్ ఆప్షన్స్. ఆప్షన్లోకి వెళ్ళిపోయినాము. ఆప్షన్స్లో సో ఎలిమినేషన్ చేసుకుంటాం. ఇదంతా గ్రామటికల్ అప్రోచే. సో మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసేటటువంటి పని ఏంటి అంటే దే రీడ్ ద సెంటెన్స్ చదువుతూ ఉంటారు. సెంటెన్స్ చదివితే టైం వేస్ట్ కాకుండా ఏమవుతుంది, ఎందుకు సెంటెన్స్ చదవాలా, మీనింగ్ అర్థం చేసుకోవడానికి. నేనేం చెప్తున్నాను, ఈ యొక్క ఫార్ములా మీకు తెలిసిపోయింది. అడ్జెక్టివ్ నౌన్ ముందర అడ్జెక్టివ్ ఉండాలా, అడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉండాలా అనే పాయింట్ మీకు తెలుసు, ఆ ఫార్ములా మీకు తెలుసు. సో యూ జస్ట్ సెర్చ్ ఫర్ ద అడ్జెక్టివ్. మీ లక్ బాగుంటే సో ఒకటే ఒకటి అడ్జెక్టివ్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ ద ఆన్సర్ యూ గెటింగ్ ఈజ్ అడ్జెక్టివ్. అండ్ ఆఫ్ కోర్స్ ఆన్సర్ ఈజ్ 3. అంతే. అంటే అంత ఈజీగా ఉంటాయా సార్? ఎందుకు ఉండవండి? మనకు తెలియకపోవడం వల్ల మనం ఆ విధంగా మనం ఆలోచిస్తున్నాం. కానీ సో డెఫినెట్లీ ఈ ఫార్ములాని అప్లై చేసి నేను ఇప్పుడు రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్ పెట్టున్నాను, ఒకటి రిలేటెడ్ పెట్టున్నాను, ఆన్సర్ వచ్చేసింది. అలానే ఇస్తాడా సార్ ఎగ్జామ్లో? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వనప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ మీకు 5 ఆప్షన్స్లో మీకు కనీసం ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినా కూడా మీకు ప్లస్ పాయింటే కదా అంట. ఎలిమినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినా కూడా ఆటోమేటిక్లీ దట్ లీడ్స్ యూ టు కన్జ్యూమ్ ద టైం, లైక్ లెస్ టైంని మీరు కన్జ్యూమ్ చేసే విధంగా సో ఉంటుంది. సో టైం కన్జంప్షన్ మనం తగ్గించుకోవడమే కదా పాయింట్. సో ఇప్పుడు 20 minutesలో 30 క్వశ్చన్స్ క్రాక్ చేయడం అంటే అంత ఆషామాష విషయమా? సో నేనేమంటానంటే ఇప్పుడు మీకు తెలిసినటువంటి ప్యాటర్న్స్, ఈ యొక్క సూపర్ 60ని అప్లై చేసి చేయగలిగేటటువంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి, సో ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఒక్కొక్క క్వశ్చన్కి మీరు జస్ట్ యూ నీడ్ టు టేక్ ఓన్లీ 10 to 15 seconds. ఆ రిమైనింగ్ టైం ఏం చేయాలి సార్? ఆ రిమైనింగ్ టైం కొద్దిగా టైం కన్జంప్షన్ ఎక్కువ తీసుకునేటటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్కి స్పెండ్ చేయండి. కొద్దిగా ఎక్కువ టైం తీసుకునేటటువంటి ఈ పారాజంబ్లింగ్కి స్పెండ్ చేయండి. రిమైనింగ్ అన్నీ కూడా 10 to 15 secondsలోనే క్రాక్ చేయాలా, చేస్తారు కూడా. రైట్, దిస్ ఇస్ రూల్ 1. అండ్ ఇవన్నీ నోట్ చేసేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటండి, సో మనకి ఎండింగ్సే. సో 99% మీరు కింద పదాలు చూసినప్పుడు ఎండింగ్స్, ప్రిఫిక్స్, సఫిక్సెస్ మాత్రం అబ్జర్వ్ చేయండి. సఫిక్సెస్లో FUL ఉంటే అడ్జెక్టివ్, IVE, OUS, BLE, ICA. మీకు మరి ప్రాక్టీస్ సెషన్లో ఇవన్నీ నేను మీకు రిపీట్ చేస్తాను. సో ఎందుకంటే మనం క్రిస్పీగా డిజైన్ చేసుకున్నాం మన క్లాసెస్ కాబట్టి లెంతీ డిస్కషన్ లేకుండా సింపుల్గా చెప్తున్నాను. ఇవన్నీ నోట్ చేసేసుకోండి. సో సెంటెన్స్ వర్డ్ ఎండింగ్ FUL ఎండింగ్ ఉంది, FUL ఎండింగ్ రిలేట్స్ టు అడ్జెక్టివ్ అనే పాయింట్ మీకు గుర్తుకొస్తే సరిపోయింది. OUS ఎక్కువ శాతం మనం చూసేవి ఇవే. OUS, FUL మ్యాక్సిమం చూస్తూ ఉంటాం. ఈ LASS కూడా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ నౌన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. నౌన్స్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేటటువంటి పదాలు ఏంటంటే పర్సన్స్ నేమ్స్, ప్లేసెస్ నేమ్స్ ఇలాంటివి గుర్తుకొస్తాయి. కానీ అలాంటివి కాకపోకుండా అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి సఫిక్సెస్ అన్నీ ఇలా ఉంటాయి. ఎటువంటి అవి MENT, NESS, TION, CION, SION ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ సెషన్లో మరి ఇంకొకసారి ఈ పదాలు నేను మీకు గుర్తుకు చేసి మరి రిపీట్ చేయడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ అండ్ యూ కెన్ నోట్ దెమ్ డౌన్ ఈవెన్. సో ఏమిటితో ఎండ్ అయితే నౌను, ఏమిటితో ఎండ్ అయితే అడ్జెక్టివ్ అనేది ఒక్కటి మీరు క్రాస్ చెక్ చేసుకోండి.
Now let's get to the next point. Next rule. ఏం లేదండి, ఏ పడింది పక్కన బ్లాంక్ పడింది. సో యూ హ్యావ్ టు లుక్ అట్ ద ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆప్షన్స్లో ఏం కనబడిస్తున్నాయి సార్? సో నౌన్స్ కనబడిస్తున్నాయి. నౌన్స్లో ఏం కనపడాలి సార్? ఏం కావాలి సార్ నీకు? సింగులర్ నౌన్ కావాలా? ఓకే, వెరీ గుడ్. సింగులర్ నౌన్ కావాలి అన్న వెంటనే సింగులర్ నౌన్స్ పిక్ చేసుకుంటావు, ప్లూరల్ నౌన్స్ ఎలిమినేట్ చేసుకుంటావు. సో ఇక్కడ బాయ్ ఉంది, గర్ల్స్ ఉంది, యాపిల్ ఉంది, డేంజరస్ ఉంది. సో ఇక్కడ యూ హ్యావ్ టు ఫిక్స్ ద వర్డ్. ఇమ్మీడియట్లీ నేను గర్ల్స్ ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాను చెప్పండి? సో యూ నీడ్ ఎ సింగులర్ నౌన్. ఇమ్మీడియట్లీ యాపిల్ ఎందుకు నేను ఎలిమినేట్ చేస్తున్నాను చెప్పండి? యాపిల్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఓవెల్ సౌండ్. మనకు కావాల్సిండేది ఏ టేక్స్ కాన్సనెంట్ సౌండ్ అండ్ యాన్ టేక్స్ ఓవెల్ సౌండ్. అదే కదా పాయింట్, మనం ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తున్నాం కదా, మనకు తెలుసు కదా ఈ పాయింట్. సో ఇక్కడ మళ్ళీ యాపిల్ ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు? ఓవెల్ సౌండ్. డేంజరస్ ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావు? ఓయూఎస్ ఎండింగ్స్, అడ్జెక్టివ్స్ అన్ని బాగా తెలుసు కాబట్టి ఆటోమేటికలీ యు ఆర్ గెటింగ్ టు ద ఆప్షన్ బాయ్ అయిపోయింది. ఇక స్టేట్మెంట్తో నీకు పనేముంది, ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్తో పనేముంది నీకు? సో యూ జస్ట్ నీడ్ ఆర్టికల్ ఏ పడింది, ఏ పక్కన బ్లాంక్ పడింది, బ్లాంక్లో ఏం కావాలి? సింగులర్ నౌన్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. అదేవిధంగానే సో నేను అదే పనికి ఇదెందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ లుక్ అట్ ద లెటర్స్. ఈ ఏంటండి ఓవెల్, యూ ఏంటండి ఓవెల్. సో కాబట్టి ఓవెల్ కాబట్టి యాన్ యూరోపియన్ కదా, తప్పండి. అదే పనిగా ఆ యొక్క ఎగ్జాంపుల్ పిక్ చేసుకోవడం జరిగింది. యూరోపియన్, సో అది తెలుగులో లెటర్ రాసుకున్నట్లయితే యా. సో తెలుగు లెటర్స్ హల్లులు అయితే అవి కాన్సనెంట్ సౌండ్స్ కింద గుర్తుపెట్టుకోండి. సో లో అచ్చుల్లో ఉంటే అవి వొవెల్ సౌండ్స్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాక్టీస్ సెషన్స్లో ఈ పాయింట్స్ అన్ని రిపీట్ అవుతాయి. సో మిస్ కాకోకుండా కంటిన్యూస్గా ఉండండి. లింక్స్ ప్రతి ఒక్కదానికి లింక్ ఉంటుంది, కంటిన్యూస్గా ఉండండి. నెక్స్ట్, సో అదేవిధంగానే యాన్ ఇంజనీర్. యాన్ తర్వాత బ్లాంక్ పడింది, యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ అ సింగులర్ నౌన్ స్టార్టింగ్ విత్ ఓవెల్ సౌండ్. దట్స్ ఇట్, సింపుల్ లాజిక్. లేదు, సో మనకి ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ నౌన్ పడింది, నౌన్ ముందర బ్లాంక్ పడితే ఆర్టికల్స్ ఆర్ ప్రిఫర్డ్. ఏ అండ్ ద ఎప్పుడు వస్తుంది, ఏ ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుంది, ఇది బేసిక్ నాలెడ్జ్. సో దాంట్లో మళ్ళీ స్పెషల్ కేసెస్ ఈ సూపర్ 60లో పెట్టేసి ఉన్నాం మనము. సో దాని గురించి మనకి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ నౌ లెట్స్ గెట్ టు ద థర్డ్ రూల్. థర్డ్ రూల్ ఏమండి? ద. సో ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనబడిచ్చేది ద తర్వాత బ్లాంక్. ఏం కావాలి బాబు? సో సింగులర్ నౌన్ కావాలా? సో దీనికి ఏం సౌండ్ కావాలి బాబు? సో కాన్సనెంట్ సౌండ్ కావాలా, ఓవెల్ సౌండ్ కావాలా? సో ఎనీ సౌండ్ ఈజ్ యాక్సెప్టెడ్. సో సింగులర్ నౌన్ కావాలా, ప్లూరల్ నౌన్ కావాలా? బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఇక్కడ అదే పనిగా నేను ఇచ్చాను, బాగా నీట్గా అబ్జర్వ్ చేయండి. సో బ్రింగ్ మీ డాష్ బుక్. సో ఏ అండ్ ద, ఏ బుక్ వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. డెఫినెట్ సెన్స్ వచ్చినప్పుడు ద యూజ్ చేయొచ్చు, అండ్ డెఫినెట్ సెన్స్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్స్ ముందర కూడా యూజ్ చేయొచ్చు. ప్లూరల్ నౌన్ ఇక్కడ మీరు అంటే ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఏ అండ్ సింగులర్ నౌన్స్కి మాత్రమే వాడాం, గుర్తు తెచ్చుకో. జస్ట్ లాస్ట్ రూలే కదా. సో దా అయితే మటుకు డెఫినెట్లీ కంపల్సరీగా సో సింగులర్ ముందరైనా వాడచ్చు, ప్లూరల్ ముందరైనా వాడచ్చు. ఇప్పుడు సింపుల్ అండి, దా తర్వాత బ్లాంక్ పడిందంటే నౌన్ ఏ నౌను, ఎలాంటి నౌన్ అవసరం లే, ఏ నౌన్ అయినా దా తర్వాత తీసేసుకోవచ్చు. దా తర్వాత ఎనీ నౌన్ ఈజ్ యాక్సెప్టెడ్ బట్ బేస్డ్ ఆన్ ద కండిషన్. సో ఇక్కడ విచ్ ఐ గేవ్ అంటే డెఫినెట్ సెన్స్ వస్తుంది కాబట్టి ప్లూరల్ నౌన్స్ తీసుకుంటున్నాం. సో అది ఆర్టికల్ బేస్డ్ కాన్సెప్ట్. ఎనీవేస్ పాయింట్ ఈజ్ సింపుల్. దా తర్వాత బ్లాంక్లో ఏం కావాలా? నౌన్ కావాలి. ఏం నౌన్ కావాలి? సింగులర్ నౌన్ ఆర్ ప్లూరల్ నౌన్, కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ ఓవెల్ సౌండ్స్, ఏ సౌండ్స్ అయినా యాక్సెప్టబుల్లే. ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చున్నాను. నెక్స్ట్ రూల్ నెంబర్ 4కి వెళ్దామా? రూల్ నెంబర్ 4. వాట్ ఈస్ దిస్ రూల్ నెంబర్ 4? సో ఫస్ట్ రూల్కి ఎన్హాన్స్మెంట్. సో ఇక్కడ బ్లాంక్ పడింది, ఇక్కడ ఆర్టికల్ పడింది, ఇక్కడ నౌన్ పడింది. సో నౌన్ ప్లేస్లో నేను బాయ్ అని పెడుతున్నాను. ఇక్కడ నీకు ఏం ఫిల్ కావాలి అంటే జస్ట్ ఇమ్మీడియట్లీ నేను నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్స్లో అడగబోయేది అదే. బాబు ఆర్టికల్ ఇక్కడ ఉంది, అటుపక్క నౌన్ ఉంది, మధ్యలో బ్లాంక్ ఉంది, ఏం కావాలా? అడ్జెక్టివ్ కావాలి సార్. సెంటెన్స్తో నీకు పని ఉందా? పని లేదు సార్. సో అడ్జెక్టివ్ కావాలా? ఆప్షన్స్లో అడ్జెక్టివ్స్ కోసం వెతికేసేసి ఆ అడ్జెక్టివ్స్లో కూడా ఇంకో చిన్న ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆర్టికల్స్ టేక్ ద సౌండ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ నౌన్స్. వెరీ కేర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను పవర్ఫుల్ అని రాస్తున్నా, పవర్ఫుల్ ఇంజన్ అని రాస్తున్నా. ఇక్కడ ఇంజన్లో ఈ సౌండ్ తీసుకుంటే యాన్ పెడతాం, పవర్ఫుల్లో పా సౌండ్ తీసుకుంటే ఏ పెడతాం కదా. సో మరి ఏ సౌండ్ తీసుకోవాలా? కొద్దిమంది అవుట్ ఆఫ్ 100 అట్లీస్ట్ 1 or 2 స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ పర్టికులర్ ఫార్ములా.
సో యాన్ పవర్ఫుల్ ఇంజన్ అంటావా, ఏ పవర్ఫుల్ ఇంజన్ అంటావా అంటే మనం యూస్ చేస్తుండే ఆర్టికల్స్ పర్పస్ అయితే నౌనే కానీ సౌండ్ మాత్రము ఇమీడియట్ నెక్స్ట్ వర్డ్స్ సౌండే తీసుకోవాలా. సో ఆన్సర్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇంజన్ అనే చెప్పాలి. సో ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సో ఇది ఒక ఫార్ములా. సింగులర్ నౌన్ పడింది బాబు, పక్కన బ్లాంక్ పడింది, తర్వాత ఏఆర్ యాన్ ఉంది. ఏఆర్ యాన్, సో ఈ ఏ ఏమిటిని బట్టి డిసైడ్ అవుతుంది? అడ్జెక్టివ్ సౌండ్. యాన్ కూడా అడ్జెక్టివ్ సౌండ్ని బట్టి డిసైడ్ అవుతుంది. అటు పక్క నౌన్ ఉంటుంది. అట్లా కాకోకుండా నీకు సో ఆర్టికల్ ఇచ్చాడు, తర్వాత అడ్జెక్టివ్ ఇచ్చాడు, తర్వాత బ్లాంక్ ఇచ్చాడు. ఏం కావాలి బాబు? నౌన్ కావాలి. సో ఇక్కడ మరి ఇది కూడా స్పెసిఫిక్గా నేను పిక్ చేసుకున్నా. స్టార్టింగ్ విత్ ఓనే. స్టార్టింగ్ విత్ ఓ అంటే ఓ అనేది ఏమవుతుంది బాబు? ఓవెల్ అవుతుంది. కానీ నేనేం చెప్పాను, దానికి తెలుగు లెటర్ చూసుకోండి, వా హల్లు కాబట్టి ఆ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ 1 రూపీ. 1 రూపీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ సెన్స్లో వాడుతున్నాము. అదేవిధంగానే ఓయూఎస్ అడ్జెక్టివ్ కాబట్టి, సిచ్యువేషన్ నౌన్ కాబట్టి యాన్ ఆస్పీషియస్. ఇక్కడ కూడా ఆస్పీషియస్లో ఆ సౌండ్. సో ఇక్కడ ఈ రూల్ మీకు కంక్లూషన్ ఏం చెప్తోంది? వెరీ సింపుల్. ఇక్కడ మళ్ళీ దా కూడా పెట్టుకోవచ్చు. దాకైతే రెస్ట్రిక్షన్స్ కూడా లేవు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అంటే ప్లూరల్ నౌన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి? సో ఏఆర్ యాన్ పడింది, పక్కన బ్లాంక్ పడింది, తర్వాత నౌన్ పడింది, అంతవరకు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఏఆర్ యాన్ పక్కన బ్లాంక్ ఉంది, తర్వాత ఏదో కట్ అయిపోయింది సెంటెన్స్, ఏం కావాలా? నౌన్ కావాలా. ఏఆర్ యాన్ తర్వాత బ్లాంక్ పడింది, బ్లాంక్ తర్వాత నౌన్ పడింది, ఏం కావాలా? మధ్యలో అడ్జెక్టివ్ కావాలా. సో అడ్జెక్టివ్ నౌన్ పడింది, దాని ముందర బ్లాంక్ పడింది, ఏం కావాలా? ఆర్టికల్ కావాలా. సో ఇదంతా ఒక సీక్వెన్స్, ఒక చైన్ లింక్ ప్రాసెస్లో గుర్తుకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ ప్లస్ V3 ఆర్ V4 ప్లస్ అది అడ్జెక్టివ్ ప్లస్ సింగులర్ ఆర్ ప్లూరల్ నౌన్. వెరీ ఇంపార్టెంట్ బాబు, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బ్లాంక్ పడి నౌన్ పడింది, ఇక్కడ ఆర్టికల్ ఉంది, వదిలే. సో కింద ఆప్షన్స్లో V1, V1S, V2, V3, V4 ఉంది. యాక్చువల్గా అడ్జెక్టివ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో? రూల్ 1 ప్రకారం ఏం చెప్పుకున్నాము? సో బాబు, సో FUL, IVE, OUS, BLE, IC, AL, NT, RY, LE, SS ఉండేటివి మాత్రమే అడ్జెక్టివ్స్ అని చెప్పుకొని ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అని రిపీట్ చేస్తున్నానంటే, సీ గైస్, సో మనకి ఆర్టికల్ పడింది, నౌన్ పడింది. నౌన్ ముందర ఏం కావాలంటే అడ్జెక్టివ్ కావాలా. అడ్జెక్టివ్ కోసం వెతుకుతున్నాం, అడ్జెక్టివ్ కనపడలేదు కదా సార్. మరి ఎట్లా సార్? సెంటెన్స్ చూడు. పర్సన్ ఉంది, డాష్ పడింది, ఏ పడింది, యాన్ పడింది. ఆప్షన్స్లో ఇరిటేట్ అనేది ఏం ఫామ్ బాబు? V1 ఉంది. ఇరిటేటెడ్ ఉంది, V2 ఉంది. ఇరిటేటింగ్ ఉంది, V3 ఉంది. సారీ, V4 ఇది V2 కమ్ V3. ఇరిటేట్స్ ఉంది. ఆన్సర్ చెప్పు బాబు. హీ ఈజ్ యాన్ డాష్ పర్సన్. ఇరిటేట్ పర్సన్, ఇరిటేటెడ్ పర్సన్, ఇరిటేటింగ్ పర్సన్, ఇరిటేట్స్ పర్సన్. మీరు చెప్పేస్తున్నారు ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఇరిటేటింగ్. సో ఎలా కనుక్కున్నారు? సో దిస్ ఇస్ ద రూల్. ఏం లేదు, అడ్జెక్టివ్ ప్లేస్లో బ్లాంక్ పడి ఆప్షన్స్లో వర్బ్స్ ఉంటే వర్బ్స్లో మనకి అడ్జెక్టివ్గా యాక్ట్ చేయగలిగేటటువంటి దమ్ము, ధైర్యము కేవలము V3 మరియు V4 ఆప్షన్స్కి, V3 మరియు V4 ఫార్మ్ ఆఫ్ వర్బ్స్కి మాత్రమే ఉంది. లేదంటే అడ్జెక్టివ్స్ అంటే అవి FUL, OUS ఈ సఫిక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అడ్జెక్టివ్స్ అయితే. అడ్జెక్టివ్స్ కాకుండా వర్బ్స్ ఉంటే ఆ వర్బ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినది కేవలము V3 ఫామ్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలా, లేదా V4 ఫామ్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ ఫర్గెట్. సో ఎందుకంటే చాలాసార్లు ఫిల్లర్స్లో ఈ మోడల్లో వస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆర్టికల్ తర్వాత బ్లాంక్ పడింది, బ్లాంక్ తర్వాత నౌన్ పడింది. సో బ్లాంక్కి రిలేటెడ్గా కింద ఆప్షన్స్లో వర్బ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ వర్బ్స్లో నువ్వు పిక్ చేసుకోవాల్సినది V3, V4, జస్ట్ V3 ఆర్ V4. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని హ్యాపీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి ఎలా ఫిక్స్ చేయాలా సార్? V3 ఎలా ఫిక్స్ చేయాలా, V4 ఎలా ఫిక్స్ చేయాలా? కాంటెక్స్ట్ బేస్డ్. He got a dash heart, break heart, broke heart, broken heart, breaking heart. ఏం ఫిక్స్ చేస్తావు బాబు? బ్రోకెన్ హార్ట్ అంటున్నావు. ఎందుకు? ఆల్రెడీ విరిగిపోయింది వాని హృదయం. కాంటెక్స్ట్. బ్రేకింగ్ హార్ట్ అంటే బ్రేక్ చేస్తూ ఉంది, మీనింగ్లెస్.
సో ఇట్ ఈస్ రియలీ an dash మూవీ. విచ్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్? ఇంట్రెస్ట్ మూవీ, ఇంట్రెస్టెడ్ మూవీ, ఇంట్రెస్టింగ్ మూవీ, ఇంట్రెస్ట్ మూవీ. ఆన్సర్ మీరు చెప్పేస్తున్నారు ఇంట్రెస్టింగ్ మూవీ అని. ఇంట్రెస్టెడ్ మూవీ ఎందుకు కాదు సార్? సో లేదు సార్, అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అది ఆల్వేస్. ఇంట్రెస్టెడ్ అంటే ఇట్స్ సమ్వాట్ పాస్ట్ సెన్స్. సో కాంటెక్స్ట్ బేస్డ్గా V3 V4 ఫిక్స్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రూల్స్, డోంట్ ఫర్గెట్ గైస్. అండ్ ద నెక్స్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి? సో ఇది కూడా అంతే, ఇంతకు ముందు లాంటిదే, చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నానంటే, సో అసలు దీని ప్లేస్ చూడండి అసలు. సో ఇక్కడ చూస్తే మూవీ నౌను, ఇక్కడ చూస్తే V3 ఫాము, సో ఇది V3 ఫాము, ఇక్కడ చూస్తే ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ ఉన్నాయి, అటుపక్క అడ్జెక్టివ్ ఉంది, అటుపక్క నౌన్ ఉంది, అంతా బాగానే ఉంది. ఈ మధ్యలో ఇదేంది సార్ అంటే దీన్నే అడ్వర్బ్ అంటాము. ఈ ప్లేస్లో బ్లాంక్ పడింది అంటే సో నువ్వు హ్యాపీగా కళ్ళు మూసుకొని కష్టం కాబట్టి కళ్ళు తెరుచుకొని కింద ఆప్షన్స్లో అడ్వర్బ్ ఎతికేసేస్తే సరిపోతుంది. పడిందంటే గన్ షాట్ బాబు, వచ్చేసింది మార్క్ నీ జేబులో పాకెట్లోకి పడిపోయింది. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఇక్కడ మేడ్ ఏంటి? V3 ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్. ఇంతకుముందే డిస్కస్ చేశానే V3 or V4. V3 ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, మూవీ నౌన్, నౌన్ ముందర అడ్జెక్టివ్ ఉంది, అడ్జెక్టివ్ ముందర బ్లాంక్ ఉంది, బ్లాంక్ ముందర ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్లో ఏ దాన్ని ఫిక్స్ చేస్తాం పక్కన అంటే అడ్వర్బ్ మాత్రమే ఫిక్స్ చేస్తాం. ఆ అడ్వర్బ్ సౌండ్ని బేస్ చేసుకుని AR అని ఫిక్స్ చేస్తాము. సెంటెన్స్ చూడు, బ్యూటిఫుల్లీ మేడ్ మూవీ. సో అద్భుతంగా తయారు చేసినటువంటి మూవీ. సో అదేవిధంగానే అండ్ ఇంట్రెస్టింగ్లీ ప్రిపేర్డ్ శారీ. సో ఆమె ఎంతో ఇంట్రెస్ట్తో ప్రిపేర్ చేసింది. సో ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్లీ ప్రిపేర్డ్ శారీ. ఎలాంటి శారీ అది? చాలా ఇంట్రెస్ట్తో ప్రిపేర్ చేసినటువంటి శారీ. సో అలాంటి కాంటెక్స్ట్లో మనం అడ్వర్బ్స్ ఫిల్ చేస్తాం. నీకు అవన్నీ అవసరం లేదు బాబు. సో ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్లో పడింది, మనకేం కావాలా? అడ్వర్బ్ కావాలి, ఫినిష్. సెకండ్ థాట్ అవసరం లేదు మనకి. నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ రూల్, రూల్ నెంబర్ 7. ద మోస్ట్ ఫేమస్ రూల్, మనకు బాగా తెలిసినటువంటి రూల్, ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేటటువంటి రూల్, 2 + V1. 2, వాట్ ఈస్ 2? 2 ఈజ్ నథింగ్ బట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ వచ్చిందా? మామూలుగా ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ V4 ఉంటుంది, లేకపోతే నౌన్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ 60 రూల్స్లో నేను చెప్పబోతున్నాను. యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్. సో ప్రస్తుతానికి మళ్ళీ అక్కడ రిపీట్ చేస్తాను. ప్రిపోజిషన్ 2 అనేది ప్రిపోజిషన్ తర్వాత మామూలుగా వచ్చేటటువంటి వర్బ్ ఫామ్ V4 లేకపోతే నౌన్ ఉంటుంది. కానీ 2 అనేది ఒక్కటే స్పెషల్. 2 తర్వాత బ్లాంక్ పడిందంటే కళ్ళు మూసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సో రెడెండెంట్ అవుతుంది, అది పక్కన పెడితే 2 తర్వాత V1 పడుతుంది అంతే. సో వాడు ఊరినే 2 + V4 ఇస్తా అంటాడు. 2 + V4 రాదు బాబు, రాదు. టు డూ, టు గో, టు ఈట్, టు ప్లే, టు సింగ్ అన్నీ కూడా V1సే ఉంటాయి. ఫిక్స్ అయిపో 90% కేసెస్. మరి 10% ఏంటి సార్? 10% ఈ రూల్లోకి వచ్చేస్తాం, V4 వస్తుంది. ఎప్పుడు వస్తుంది సార్? అగో వచ్చింది చూడు, 2 + V4. వాట్ ఈస్ దిస్ V4? ఏం సార్ V4? బ్రాకెట్లో ఏమో పెట్టాం కదా, జెరండ్ ఈజ్ నథింగ్ బట్ V4 ఫార్మ్ ఆఫ్ నౌన్. V4 ఫార్మ్ ఆఫ్ నౌన్ లాగా యాక్ట్ చేసేటటువంటి ING ఫార్మ్ ఆఫ్ వర్బ్ని సో జెరండ్ అంటారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్లో స్మోకింగ్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్లో డ్రింకింగ్, గార్డెనింగ్ ఈజ్ హర్ హాబీలో గార్డెనింగ్. ఇలా ING ఫార్మ్స్ వచ్చేటటువంటి వర్బ్ లాగా కనబడించేటటువంటి నౌన్స్ని ఏమంటారండి? జెరండ్స్ అంటారు. 2 తర్వాత ఎప్పుడు వస్తుందండి? సో దిస్ ఇస్ అ సింపుల్ ఫార్మాట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యువా. కళ్ళు మూసుకొని నువ్వేం పెడతావు? టు మీట్ పెడతావు. కానీ తప్పు బాబు. లుకింగ్ ఫార్వర్డ్, లుక్డ్ ఫార్వర్డ్ వస్తే 2 + V4 రావాలా? ఇది నెక్స్ట్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకో. యామ్ అనేటటువంటి దాన్ని V-verb అంటాము. యూజ్డ్ టు ప్లస్ V1 కాదు V4. ఏంటి సార్ ఇది స్ట్రక్చర్? నెక్స్ట్ రూల్లో డిస్కస్ చేయబోయే స్ట్రక్చర్ అదే. జనరల్గా అయితే 2 అనేది ప్రిపోజిషన్ లాగా మనం చూసుకున్నట్లయితే దాని తర్వాత V4 వస్తుంది. సో ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ టునే కాకుండా ఇంకోటి కూడా రాసుకోండి బాబు, విత్ ఏ వ్యూ టు. ఈ ఫ్రేజ్ వచ్చినా కూడా V4 ప్రిఫర్ చేసుకుందాము. సో నెక్స్ట్ స్ట్రక్చర్లో ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. రూల్ నెంబర్ 9, వెరీ ఇంపార్టెంట్ రూల్, B-verb + adjective + 2 + V4. అడ్జెక్టివ్స్ కెన్ బి వితౌట్ నౌన్స్ ఆల్సో. దాని గురించి మరి డెప్త్గా ఆలోచించద్దండి. యు నో దట్ V3 ఫార్మ్స్ కెన్ ఆల్సో యాక్ట్ యాస్ అడ్జెక్టివ్స్ కదా. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. B-verb తర్వాత అడ్జెక్టివ్ తర్వాత 2 తర్వాత V4 పడింది అంటే ఎస్పెషలీ ఇలాంటి సెన్స్తో హ్యాబిచువేటెడ్ టు, యూజ్డ్ టు, అపోజ్డ్ టు, ఏం బాబు ఇలాంటి సెన్సెస్లో
బీ వర్బ్ అంటే ఉత్త బీనే కాదు బాబు, బీన్, బీయింగ్, యామ్ ఈజ్ ఆర్, ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటా, బాగా గుర్తుపెట్టుకో. యామ్ ఈజ్ ఆర్, వాస్ వర్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి బాబు? 1 2 3 4 5 6 7 8 వర్బ్స్. ఇవన్నీ బీ వర్బ్స్ అని చెప్తాం అనమాట. బీ వర్బ్స్ 8 ఉన్నాయి. ఆ 8 వర్బ్స్ ఎప్పుడు వచ్చినా కూడా దాని తర్వాత హ్యాబిచుయేటెడ్, యూజ్ టు, అపోజిట్ టు వచ్చినప్పుడు దాని తర్వాత ఖచ్చితంగా V4 ఫామే పెట్టాలా. సో ఎటువంటి పరిస్థితుల్లో వేరే వర్బ్ ఫామ్స్ పెట్టకూడదు. ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. బీ వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ కూడా V3 ఫామ్లో జనరల్గా ప్రిఫరబుల్, 2 + V4 ఫార్మాట్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ అది. నెక్స్ట్ ద మోస్ట్ ఫేమస్ వన్. సో మనకి బ్యాంకింగ్ రిలేటెడ్గా అయితే టక్కని అడిగేస్తాం. B+V3 ఉంది బాబు, ఏం వాయిసు? సో చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడు, షీ ఈస్ ఇన్వైటెడ్ హర్ మేనేజర్. Read the sentence. She is invited her manager. She is invited her manager. She is invited her manager. ఎక్కడ తప్పు కొడుతుంది కదా. సో ఈజ్ అవసరమా సార్ అంట. నేను ఈజ్ అవసరమే అమ్మా, నేను ఇక్కడ బై పెడతా అంట. షీ ఈజ్ ఇన్వైటెడ్ బై హర్ మేనేజర్. సో ఇమీడియట్లీ బై చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఏం చెప్తారు? సార్ అది ప్యాసివ్ వాయిస్ సార్, అది ప్యాసివ్ వాయిస్ సార్ అంట. అసలు బై పారామీటర్ అని చెప్పి ఎవరు బాబు మీకు చెప్పిండేది ప్యాసివ్ వాయిస్కి? బై అనే ప్రిపోజిషన్ జనరల్గా ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం అన్నాం, కానీ బై ప్రిపోజిషన్ ఉంటే ప్యాసివ్ వాయిస్ అని ఎవరైనా చెప్పారా? చెప్పిండరే. సో ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో బై ఈజ్ నాట్ ద పారామీటర్. బై బదులు నేను ఫర్ వాడతాను, సో బై బదులు ఇన్ వాడతాను, ఇన్ బదులు విత్ వాడతాను. నా ఇష్టం అని కాదు, కానీ రూల్స్ ప్రకారము ఆ యొక్క వర్బ్ని బట్టి మనం ప్రిపోజిషన్స్ మారుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బై దిస్ మూవీ కాదు, ఇన్ దిస్ మూవీ. సో షీ ఈజ్ నోన్ బై మీ కాదు, షీ ఈజ్ నోన్ టు మీ. సో ఆ విధంగా ప్రిపోజిషన్స్తో నువ్వు ప్యాసివ్ వాయిస్ ఫిక్స్ చేయొద్దు. మరి ఎట్లా సార్ ఫిక్స్ చేయాల్సినది? ఏం లేదు బాబు, సింపుల్. ఇవన్నీ చూసుకో. యామ్, వాస్, బీన్, బీఏ, బీయింగ్. ఏంటి ఇప్పుడే చెప్పాను, ఏంటి బీవర్బ్స్. బీవర్బ్ తర్వాత V3 పడిందా, అది ప్యాసివ్ వాయిస్. బీ తర్వాత V3 పడలేదా అని నేను రాయలాడు. ఆల్ అదర్స్ యాక్టివ్ వాయిస్. ఆల్ అదర్స్ అంటే ఏం సార్? ఆల్ అదర్స్ అంటే ఏమో కాదు, రెగ్యులర్ రూల్స్ ప్రకారం ఉండేటటువంటి ప్రతి ఒక్క రూల్ కూడా దట్ బిలాంగ్స్ టు యాక్టివ్ వాయిస్. సో ఆ యాక్టివ్ వాయిస్ కానటువంటి ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు కనుక్కోవాలా? ఏం చూసి కనుక్కోవాలి? ఇదే, అంతే, ఏం చూడొద్దు. బీవర్బ్ ఉందా? బీవర్బ్ అంటే ఏం సార్? బీన్, బీయింగ్, యామ్, ఈజ్ ఆర్, వాస్ వర్. ఉందా? దాని పక్కన ఏముంది? V3 ఉందా? ఉంది. సో దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఈ బేస్డ్ ఎర్రర్ డిడక్షన్స్లో మీకు మామూలుగా అడుగుతూ ఉంటాడు. సో ఎలా అడుగుతుంటాడంటే, లైక్ బీ తర్వాత V3 ఇచ్చింటాడు, కానీ అది యాక్టివ్ వాయిస్ సెన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అన్నట్టే, సో ఐ యామ్ కాల్డ్ మేనేజర్. తప్పు కదమ్మా. సో ఎక్కడ మిస్టేక్ వస్తుంది? ఇక్కడ యామ్ అవసరమా? ఐ కాల్డ్ మేనేజర్ అయిపోయింది, ఐ కాల్డ్ మై మేనేజర్ అయిపోయింది. సో అంటే నువ్వు డిసైడ్ చేసుకోవాలా. సో the plug was plucking. The plug was plucking. Active voice or passive voice? The plug was plucking. Sir, passive voice లాగా కనిపిస్తుంది సార్. ఎట్లా passive voice? ఇక్కడ ఎర్రర్ ఉంది. ఏంటంటే ప్లక్కింగ్ ఐఎన్జీ ఫామ్, ఇది యాక్టివ్ సెన్స్ని ఇస్తుంది, కానీ నువ్వు సబ్జెక్ట్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. అది యాక్టివ్ సెన్స్ ఇస్తుందా, ప్యాసివ్ సెన్స్ ఇస్తుందా అని చెప్పి. ప్లగ్ అనేటటువంటిది యాక్టివ్ సెన్స్లో వచ్చేటటువంటి ఏజెంట్ కాదు. ఇక్కడ పైన అయితే పర్సన్ కాబట్టి ఒక సెకండ్ ఆలోచిస్తే ఓకే, ఐ కాల్డ్ మేనేజర్, సెన్సింగ్. సో ఇక్కడ ఐ ఆమ్ కాల్డ్, ద ప్లగ్ అనేటటువంటి ఏజెంట్ మనకి యాక్టివ్ సెన్సా ప్యాసివ్ సెన్సా అంటే కన్నా ప్యాసివ్ సెన్స్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది కాబట్టి వాస్ ప్లక్కింగ్ కంటే నేనేం చేస్తాను? ప్లక్డ్ చేస్తా, అయిపోయింది. ఇలా మీకు జనరల్గా ఎర్రర్స్, సో ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్స్ అడుగుతూ ఉంటారు. నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ రూల్, గెట్ ప్లస్ V3 కీప్ ప్లస్ V4. చాలా మటుకు ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువ సార్లు వస్తున్నటువంటి రూల్ ఇది. ఏం లేదు, గెట్ తర్వాత సో ఏం బాబు బ్లాంక్ పడింది. వర్బ్స్ వచ్చేసి V1 V2 V3 V4 V5 ఇస్ నథింగ్ బట్ V1S ఉంది, అండ్ ద ఆన్సర్ ఈజ్ V3. గుర్తుపెట్టేసుకో. అండ్ ద రూల్ ఈజ్ దిస్, హీ విల్ గెట్ డాష్ బై ద పోలీస్. ప్యాసివ్ సెన్స్లోకి తీసుకొని పోగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వర్బ్ గెట్ టు. సో హీల్ గెట్ అరెస్టెడ్. ఆ అరెస్టెడ్ V3 ఫామ్ ఎందుకు వచ్చింది అసలు సడన్గా? ఆ V3 వచ్చేసి ప్యాసివ్ ఫామ్ని ఇండికేట్ చేసేటటువంటి ఒక వర్బ్ అన్నమాట. కానీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఉందా అంటే B+V3 ఉందా? లేదు. సో అలాంటి ఒక కాంటెక్స్ట్ గుర్తు ఏం లేదు. గెట్ తర్వాత బ్లాంక్ పడిందా, బ్లాంక్లో ఏం ఫీల్ చేయాలి బాబు?
V3 ఫామ్ ఫిల్ చేసేసేయాలి. అదేవిధంగా కీప్ వచ్చినప్పుడు జనరల్గా ఐఎన్జీ ఫామ్స్ వస్తాయి. సో షీల్ కీప్ మీ వెయిటింగ్, హీ కెప్ట్ హర్ వెయిటింగ్, దే కెప్ట్ హర్ సింగింగ్. సో ఈ విధంగా వస్తూ ఉంటాయి. కెప్ట్ వచ్చినప్పుడు ఐఎన్జీ ఫామ్ గుర్తుపెట్టుకో, గెట్ వచ్చినప్పుడు V3 ఫామ్ గుర్తుపెట్టేసుకో. నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ రూల్. సో ఇవి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ బేస్డ్, ఈజీగా కనబడించిన, సింపుల్గా కనబడించిన, కన్ఫ్యూజ్ చేసేటటువంటి రూల్స్. సో ఒక్కసారి రిపీట్ చేసేసుకుందాం. ఈచ్ ఆఫ్ ద, ఈచ్ ఎట్లా కనబడించినా కూడా, ఎట్లా అంటే ఈచ్ ఆఫ్ ద టైప్లో కనబడించిన, ఈచ్ టైప్లో కనబడించిన, ఈచ్ అనేది కనబడించింది అంటే ఆటోమేటికలీ రిమెంబర్ గాయస్, సో వీ మస్ట్ యూజ్ సింగులర్ వర్బ్స్. అండ్ దీంతో అడిషనల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉన్నాను, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దెయిర్ లగేజ్ అని అన్నా, ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని కూడా అడుగుతుంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ లేదా ఈచ్ బాయ్ ఈజ్ బ్రింగింగ్, ఈజ్ బ్రింగింగ్, అదే కదా రూలు, ఈజ్ బ్రింగింగ్ దెయిర్ లగేజ్ అంటాడు వాడు సింపుల్గా. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ బ్రింగింగ్ దెయిర్ లగేజ్ అంటాడు. నీకేమి ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్ అందరు కదా, అందరూ కలిసి వాళ్ళ లగేజ్ తెచ్చుకుంటున్నారు, కరెక్టే కదా, బట్ రాంగ్. ఆన్సర్ ఈజ్ హిజ్. దాన్ని బేస్ చేసుకునే ఎర్రర్స్ కూడా నేను చూస్తున్నాను కాబట్టి జాగ్రత్త. సో ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ కాదు, సో ఈజ్ తర్వాత హిజ్. సేమ్ థింగ్ విత్ ఐదర్ యొక్క స్పెసిఫిక్ థింగ్ ఏంటంటే ఎయిదర్ గోస్ విత్ మోర్ ద ఓన్లీ ఫర్ టూ ఇద్దరికి వ్యక్తులకి సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేసేది నైదర్ నెగిటివ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎయిదర్ పాజిటివ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఇంక అంతకంటే ఏం లేదు. సో అదేవిధంగానే ఈ ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్ అన్న ఈజే, ఎయిదర్ బాయ్ అన్న ఈజే, నీకు కన్ఫ్యూజ్ చేయడానికి అదే పనిగా వాడు బాయ్స్ ఇవ్వచ్చు, ఎయిదర్ బాయ్స్ అనొచ్చు. ఇలా వస్తే బాయ్స్, ఇలా వస్తే బాయ్. ఆఫ్తో వస్తే ప్లూరల్ నౌన్, సో డైరెక్ట్గా వస్తే సింగులర్ నౌన్. ఇవి ఎట్లొచ్చినా వర్బ్ ఈజ్ సింగులర్. ఇక్కడ కూడా సేమ్ ట్యాగే రాసుకోండి. సో హిజ్ ఆర్ దేర్కి ట్యాగ్ పడింది. ఎయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ బ్రింగింగ్ దేర్ లగేజ్, ఇద్దరు కదా అబ్బాయిలు కాబట్టి దేర్ పెట్టచ్చు కదా, పెట్టకూడదు. సో బికాస్ డిస్ట్రిబ్యూటింగ్ టు అ సింగిల్ పర్సన్, గెటింగ్ అవుట్ అ సింగిల్ పర్సన్, సో కాబట్టి హిస్ లగేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. సో ఇట్స్ ఇంక్లూడెడ్, ఇట్స్ కనెక్టెడ్, సో దీనికి దానికి కనెక్టెడ్. నెక్స్ట్ వన్ కూడా అలాంటిదే. సో నెయిదర్ అనేది నెగిటివ్లో ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, రాసేసుకోండి. ఎవరైతే ఫాలో అవుతున్నారో రాసేసుకోండి. సో నెయిదర్ అనేది కూడా ఇద్దరు పర్సన్స్కి యూజ్ చేస్తాము. ఆఫ్తో వస్తే ప్లూరల్ నౌన్ వస్తుంది, పక్కనే వస్తే సింగులర్ నౌన్ వస్తుంది. సో ఏ వచ్చినా కూడా సింగులర్ వర్బ్సే వస్తాయి. నెయిదర్ వచ్చినప్పుడు నాట్ యూజ్ చేయకూడదు. దాని తర్వాత హిజ్జా దైరా అని అంటే, హిజ్జా దైరా అని అంటే హిజ్ మాత్రమే ఫిక్స్ అయిపో. ఇవన్నీ రెగ్యులర్ రూల్స్ అండి ఇవి. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఎయిదర్ నెయిదర్ నౌన్స్ ఎట్లా వచ్చినా వర్బ్ సింగులరే. ఆఫ్తో వస్తే ప్లూరల్ నౌన్స్ వస్తాయి, ఆఫ్ లేకుండా వస్తే సింగులర్ నౌన్స్ వస్తాయి. నౌన్ సింగులర్ ఉన్న ప్లూరల్ ఉన్న అటుపక్క వర్బ్ సింగులర్ వర్బే ఉంటుంది. తర్వాత ప్రొనౌన్స్లో ట్యాగ్ అయినా వేసినాడు అనుకో, హిజ్జా దేరా, హిజ్జా దేరా, హిజ్జా దేరా, హిజ్జే. నెక్స్ట్ వచ్చేసి నెయిదర్ వచ్చినప్పుడు నాట్ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకో, ఫిక్స్ అయిపో. బికాస్ 2 negatives గివ్ పాజిటివ్ సెన్స్. అండ్ ద లాస్ట్ రూల్ ఫర్ ద డే, ఈ రోజుకి, ఈ సెషన్కి లాస్ట్ రూల్, 15th రూల్ ఏంటంటే బోత్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్సే వస్తాయి, ప్లూరల్ వర్బ్సే వస్తాయి, అండ్ హిజ్జా దైరా అంటే దైరే వస్తుంది. సో దీనికి అంటే స్ట్రైట్ రూల్, ఇది మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. బోత్ ఆఫ్ ద బాయ్స్ ఈజర్ ఆర్ ఆరే, బోత్ బాయ్స్ ఈజర్ ఆర్ ఆరే. సో అటుపక్క ఏం వాడాలి బాబు, హిజ్ లగేజా దైర్ లగేజా, దైర్ లగేజే. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే లేదు, దీని గురించి డెప్త్ డిస్కషన్ అవసరం లేదు. డెప్త్ డిస్కషన్ చేస్తే మర్చిపోతాం. బోత్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా సో ప్లూరల్ నౌన్సే, ప్లూరల్ వర్బ్సే, ప్లూరల్ ప్రొనౌన్సే. సో అది ఈ రూల్. సో ఒక్కసారి ఇంకొకసారి అవుట్లుక్ వేసేసుకుని క్లోజ్ చేసేద్దాం సెషన్. ఈరోజు మనం నేర్చుకున్నటువంటివి. సో రూల్ 1, సో నౌన్ ముందర బ్లాంక్ పడితే అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ తర్వాత బ్లాంక్ పడితే నౌన్. సో అడ్జెక్టివ్స్ సఫిక్సెస్ ఇవి ఉంటాయి, నౌన్ సఫిక్సెస్ ఇవి ఉంటాయి. రాసుకోండి, రిపీట్ చేసుకోండి, గుర్తుకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో మనకు అన్ని యూజ్ అయ్యేటవన్నీ కూడా అవే. నెక్స్ట్ రూల్ 2, సో ఏఆర్ యాన్ తర్వాత బ్లాంక్ పడిన సింగులర్ నౌన్ అయి ఉండాలి. ఏ అయితే కాన్సనెంట్ సౌండ్, యాన్ అయితే ఓవెల్ సౌండ్. ఎగ్జాంపుల్ ఏ యూరోపియన్, యూరోపియన్లో సౌండ్ యా హల్లుల్ సౌండ్ వస్తే కనుక కాన్సనెంట్ సౌండ్, అచ్చుల్ సౌండ్ వస్తే ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్స్ ముందర యాను, కాన్సనెంట్ సౌండ్స్ ముందర ఏ. నెక్స్ట్ అదేవిధంగా దా వచ్చినప్పుడు సింగులర్ నౌన్ అయినా ఉండొచ్చు, ప్లూరల్ నౌన్ అయినా ఉండొచ్చు, కాన్సనెంట్ నౌన్స్ అయినా, కాన్సనెంట్ సౌండ్స్ అయినా ఉండొచ్చు, ఓవెల్ సౌండ్స్ అయినా ఉండొచ్చు. సో కాంటెక్స్ట్ని బట్టి డెఫినెట్ సెన్స్ వస్తే ప్లూరల్ నౌన్స్ ముందర కూడా దా వాడచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే దా పక్కన బ్లాంక్ పడిందా ఆటోమేటికలీ యూ హ్యావ్ టు ఫిక్స్ ఎ నౌన్. సో అదేవిధంగానే ఏఆర్ యానే కాదు, దా కూడా.
సో ఏది వచ్చినా సరే దాని ముందర బ్లాంక్, దాని తర్వాత నౌన్ ఉందనుకో ఆటోమేటిక్లీ యూ హ్యావ్ టు పిక్ అడ్జెక్టివ్. ఆ అడ్జెక్టివ్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టే సో ఆ సఫిక్సెస్తో వచ్చేటు అడ్జెక్టివ్స్ అయితే వాడు ఎట్లయినా ఇచ్చుకోవచ్చు, బ్లాంక్ ఇక్కడైనా పడచ్చు, బ్లాంక్ ఇక్కడైనా పడచ్చు, ఇక్కడైనా పడచ్చు. మనమైతే ఈ రూల్తో రెడీగా ఉన్నట్లయితే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. రూల్ 5 తీసుకున్నట్లయితే ఆర్టికల్ తర్వాత బ్లాంక్ పడింది, బ్లాంక్ తర్వాత నౌన్ పడింది అనుకో, ఈ బ్లాంక్లో మనం ఫిల్ చేయగలిగేటటువంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వర్బ్స్ కేవలం మనము ఒకటి V3 అయినా పిక్ చేసుకోవాలి, V4 అయినా పిక్ చేసుకోవాలి. ఇంకోసారి ఇన్సిస్ట్ చేస్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. సో అడ్జెక్టివ్గా యాక్ట్ చేయగలిగేటటువంటి వర్బ్స్ ఏమేమి ఉన్నాయి బాబు? కేవలం రెండే. ఏంటో అవి? V3 V4. బ్రోకెన్ హార్ట్, ఇంట్రెస్టింగ్ మూవీ. సో ఇక్కడ ఏవైతే ఎగ్జాంపుల్స్ రాసానో అవి మీకు రెఫరెన్స్ కోసం అవే రిపీట్ చేస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రూల్, యాడ్వర్బ్ ప్లేస్మెంట్. మనకి నౌన్ ముందర అడ్జెక్టివ్ పడింది, దాని ముందర ఆర్టికల్ పడింది, అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో కనుక బ్లాంక్ పడితే దట్ షాల్ బి ఓన్లీ ఫిల్డ్ విత్ యాడ్వర్బ్. మోస్ట్ ఫేమస్ రూల్ 2 ప్రిపోజిషన్ కాబట్టి V1 మామూలుగా ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్స్ వస్తాయి. సో కానీ 2 తర్వాత V1 వస్తుంది, 2 తర్వాత V4 జెరండ్. సో ఈ విధంగా వస్తుంది, లేదా B1 + 2 + V4 ఫార్ములాలో వస్తుంది. అలాంటిదే ఈ యొక్క రూల్ 9 కూడా అదే డిస్క్రైబ్ చేస్తుంది. ఆ V4 ఏంటంటే అది V4 అనేది వర్బ్ కాదు, సో అది జెరండ్ అంటే నౌన్ ఫామ్ అన్నమాట. సో B + V3 + 2 + V4 వెరీ ఇంపార్టెంట్ రూల్. అండ్ ప్రీవియస్ రూల్లో చెప్పుకున్నటువంటి లుకింగ్ ఫార్వర్డ్ టు జాగ్రత్త గట్టి గుర్తుపెట్టుకో. అదే విధంగానే విత్ ఎ వ్యూ టు కూడా, ఇన్ రెస్పాన్స్ టు, విత్ ఎ వ్యూ టు కూడా అలాంటివి. సో నెక్స్ట్ రూల్ 10 చూసుకుందాం. రూల్ 10లో B1 + V3 ఫిక్స్డ్ రూల్. సో ఎన్నోసార్లు మనకు రిపీట్ అవుతూనే ఉంటుంది. B + V3 వచ్చిందా, సో గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ వాయిస్ అంటే బై ప్రిపోజిషన్ కాదు ఈ రోజు నుంచి. B + V3 వస్తే ప్యాసివ్ వాయిస్ అని గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఏ ఫార్ములాలో వచ్చినా అది యాక్టివ్ వాయిస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గెట్ వస్తే గుడ్డిగా V3కి వెళ్ళిపో. కీప్ వచ్చినప్పుడు ఇంకో వర్బ్ వాడాల్సి వస్తే V4 ఫామ్ పెట్టుకో, లేదంటే అడ్జెక్టివ్. షీ విల్ కీప్ మీ హ్యాపీ. అడ్జెక్టివ్స్ కూడా వస్తాయి, అడ్జెక్టివ్స్ ఆర్ V4s గుర్తుపెట్టుకో. కీప్ వచ్చినప్పుడు V4 అన్నా వస్తుంది. అడ్జెక్టివ్ అంటే షీ విల్ కీప్ మీ హ్యాపీ లేదా కంఫర్టబుల్. అడ్జెక్టివ్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు అలాంటి బ్లాంక్స్లో. నెక్స్ట్ 12th రూల్ చూసుకున్నట్లయితే 12th, 13th, 14th ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టేసుకో. ఈచ్ ఆఫ్ ద, ఎయిదర్ ఆఫ్ ద, నేదర్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్స్ వస్తాయి. ఈచ్ పక్కన, ఎయిదర్ పక్కన, నేదర్ పక్కన డైరెక్ట్గా నౌన్ వాడాల్సి వస్తే సింగులర్ నౌన్స్ వస్తాయి. ఏ నౌన్స్ వచ్చినా కూడా వర్బ్స్ సింగులర్ అవుతాయి. ప్రొనౌన్స్ అయితే మటుకు సింగులర్ ప్రొనౌన్స్ పిక్ చేసుకోవాలా. మీకు అదే పనిగా కన్ఫ్యూజ్ చేయడానికి దేర్ పెడతాడు. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజర్ ఆర్ ఈజ్ బ్రింగింగ్ హిజ్ ఆర్ దేర్ లగేజ్, దేర్ కాదు హిజ్. అండ్ సేమ్ థింగ్ గోస్ విత్ ఎయిదర్ అండ్ నైదర్. అండ్ ద లాస్ట్ వన్ బోత్ అనేది బాగా తెలిసినట్టు ఉంటుంది కాబట్టి డెప్త్ డిస్కషన్ అవసరం లేదు. బోత్తో ఎప్పుడు నౌన్స్ ప్లూరల్ నౌన్స్ వస్తాయి. ఆఫ్తో వచ్చిన ప్లూరల్ నౌనే, పక్కనే వచ్చిన ప్లూరల్ నౌనే. దాని తర్వాత వర్బ్స్ అయితే మటుకు ఆర్ మాత్రమే ఉంటుంది. ఫిక్స్ అయిపోండి. ఇస్ దిస్ క్లియర్ గైస్? సో 15 రూల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము. సో కంటిన్యూస్గా ఒక్క క్లాస్ కూడా మిస్ కావద్దండి. సో రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ అవ్వండి. ఐఎమ్ అష్యూరింగ్ యూ గైస్ సో ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోరింగ్, అవుట్ ఆఫ్ స్కోరింగ్ కూడా తెచ్చుకోగలుగుతారు. మన ప్రాక్టీస్ సెషన్స్ రెగ్యులర్గా అటెండ్ కండి. ఇంటెన్సివ్ క్లాసెస్ కూడా కంటిన్యూస్గా మీకు ఉంటాయి, దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరమే లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క లింక్ ఫార్వర్డ్ కావాల్సిందే. ఈ యొక్క లింక్ ఫార్వర్డ్ కావాలా, సబ్స్క్రైబ్ కూడా కావాలా. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లైక్ చేయండి. నెక్స్ట్ క్లాసెస్, లైవ్ క్లాసెస్లో ఇంటరాక్టివ్గా కలుద్దాం. అండ్ ఇంకా ఈ యొక్క రూల్స్ ఇంకా కంటిన్యూస్ సెషన్స్, నెక్స్ట్ సెషన్స్ వస్తాయి. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ నోటిఫికేషన్స్. డోంట్ గివ్ అప్. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ మటుకు వదిలిపెట్టద్దండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.